హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో ఈరోజు అయితే కనుక మీకు ఎప్పటి నుంచో చెప్తున్నాను కదా, సో ట్రైపాడ్ రావాలి అది ఇది అని చెప్పేసి. సో ట్రైపాడ్ అయితే వచ్చేసింది. సో దీని కాస్ట్ ఎంత, హైట్ ఏంటి అనేది అన్నీ కూడా మీకు డీటెయిల్గా ఇవాళ అయితే చూపించేస్తాను, ఇది అన్బాక్సింగ్ చేసేసి. అయితే మన వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, నా ఛానల్లోని వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం కూడా మర్చిపోకండి, ఓకేనా? సో ఇప్పుడైతే మనం ఈ ట్రైపాడ్ ఓపెన్ చేసి చూసేద్దామా ఎలా ఉంది ఏంటనేది. అండ్ ఫస్ట్ వచ్చేసరికి దీని ప్రైస్ వచ్చేసరికి 539 రూపీస్ పడింది. సో ఇది ఆఫర్లో రావడం వల్ల మనకైతే ఇంత తక్కువ పడిందండి. అంటే మనకేంటంటే షిప్పింగ్ ఛార్జెస్తో కలిపి 539 రూపీస్ అనమాట. సో యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి దీనికి వచ్చేసరికి నాకు గుర్తులేదు, 1000+ అయితే మాత్రం ఉంది. సో అది. అండ్ ఇది హైట్ ఎంత అనుకుంటున్నారు? 6 feet 9 inches, అంటే 20 centimeters ఉంది. సో ఇప్పుడైతే ఇది ఓపెన్ చేస్తున్నాను. సో దీని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కావాలంటే కనుక నేను ఒక స్క్రీన్ షాట్ కూడా పైన పెడతాను అనమాట, ఫ్లిప్కార్ట్ది. సో నేను తీసుకుంది ఫ్లిప్కార్ట్లోనే. సో దాని డీటెయిల్స్ అన్నీ కూడా మీకు కావాలంటే అండ్ అక్కడ పెడతాను. అండ్ తర్వాత డిస్క్రిప్షన్లో కూడా లింక్ అనేది షేర్ చేస్తాను. సో ఎందుకంటే ఒక్కొక్కరికి కావాలనిపిస్తుంది కదా, సో ఎంతలో తీసుకున్నారు ఏంటి. మెయిన్గా ఏంటంటే ఇప్పుడు కొత్తగా యూట్యూబ్ చేసే వాళ్ళకి ఏంటంటే హైట్ ఉంటే బాగుంటుంది అలా ఉంటుంది కదా, ఎక్కడికైనా బయట తీయాలన్నా చేయాలన్నా మనకు కొన్ని ప్లేసెస్లో కుదురుతూ ఉంటుంది, కొన్ని ప్లేసెస్లో వీడియోస్ అనేది తీయడానికి కుదరదు. అండ్ మెయిన్ నాకు అయితే మాత్రం అలాగే అయ్యింది, చాలా ప్రాబ్లమ్స్ అయ్యిందనమాట. సో ఆల్రెడీ అవి కూడా మీతో షేర్ చేసుకున్నాను కదా. సో ఇదనమాట. అండ్ సో ఇది వచ్చేసరికి వెబ్స్టర్ కంపెనీ అనమాట. సో ఇప్పుడు ఇది ఓపెన్ చేసి చూపించేస్తాను అండి, ఒక నిమిషం. సో ఇది మళ్ళీ మనకైతే ఇలాగా ఈ బాక్స్లో పంపించారు. సో మొత్తం అంతా కూడా ఇలాగా బబుల్ది ర్యాపర్ ఉంటుంది కదా, సో దీంతో అయితే మొత్తం ర్యాప్ చేసేసి పంపించారు. సో చాలా ఫిట్గా ఉంచారనమాట, లోపల ఏమీ కదలకుండా బాగుంది. సో ఇప్పుడైతే ఇది కూడా చూద్దాం. సో ఇదైతే మనం ఇప్పుడు ఫిట్ చేసుకోవాలి. సో ఇది స్టాండ్ వచ్చేసరికి ఇలా ఉందన్నమాట. సో మంచి స్ట్రాంగ్ ఐరన్ లాగా ఉంది ఇదైతే మాత్రం. దీనికి వచ్చేసరికి ఇక్కడ అడ్జస్ట్ ఉన్నాయి కదా, సో దీనివల్ల మనకి అడ్జస్టబుల్ అవుతుందన్నమాట. సో ఇలాగా అంటే ఇది వచ్చేసరికి ఏంటంటే కింద వరకు మాత్రమే ఇలాగా 3 స్టాండ్లో వచ్చిందంటే నేను ఆల్రెడీ పిక్స్ అవి చూశాను, ఆల్రెడీ వేరే వాళ్ళు కొన్నవి ఉంటాయి కదా. సో ఆ పిక్స్ కూడా చూసాను అనమాట. సో అక్కడైతే బాగానే ఉంది. సో ఇప్పుడైతే ఇది మొత్తం ఓపెన్ చేసి చూడాలి ఎలా ఉంటుంది ఏంటో. అండ్ దాంతోపాటు ఇంకా మనకి మొబైల్ ఫిట్టింగ్ చేసుకునేది ఒకటి ఇచ్చారు. ఇంకా స్టాండ్ బ్యాక్ సైడ్. సో ఇక అన్బాక్సింగ్ అనేది చూసేసారు కదా, మొత్తం హైట్ మీకు వివరంగా చూపించడానికి బయటకు తీసుకెళ్తాను. సో బయట పెట్టి చూపిస్తాను, ఒకసారి చూసేసేయండి.
ఓకేనా. సో ఇక్కడ బయటకు తీసుకొచ్చాను, సో బయట పెట్టి చూపిస్తాను హైట్ అనేది. సో 6 feet 9 inches ఉంది, 20 centimeters హైట్ అనమాట. సో మనకి ఏంటంటే మెయిన్ సెల్ఫీ వీడియోస్ తీసుకోవడానికి ఇదైతే మాత్రం ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఇది ఈజీ క్యారీ కాబట్టి లైట్ వెయిట్ ఉందన్నమాట. సో దానివల్ల ఈజీగా మనం ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే దీనికి ఫోటో స్టూడియోలోని మనకి అంబ్రెల్లాస్ అవి పెడతారు చూసారా, సో ఆ టైప్ స్టాండ్ అనమాట ఇది మనకి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి ఫ్లిప్కార్ట్లోనే దీనికి సంబంధించిన ఒక లైట్ ఫిల్ లైట్ స్టాండ్, బ్యూటీ రింగ్ షేప్లో ఉంటుందన్నమాట. సో అది లైట్ స్టాండ్ కూడా దీనికి పెట్టుకోవడానికి వీలుగా కూడా ఇది పనిచేస్తుంది. సో ఇక మనకి ఏంటంటే డైరెక్ట్గా మనకి రూమ్లో లైట్స్ లేకపోయినా కూడా, అంటే వెలుతురు అయి తక్కువ ఉంటాయి కదా కొన్ని రూమ్స్లోని మనం వీడియోస్ చేసుకునేటప్పుడు. సో అలా కూడా మనకి ఏంటంటే దీనికే ఒక రింగ్ అనేది మనకి విడిగా అమ్ముతున్నారు. సో అది కూడా ఫిక్స్ చేసుకోవచ్చు, దీనికి అదొక ఫెసిలిటీ ఉంది. అండ్ ఇక్కడ ఏంటంటే ఒక చిన్నది, నేను ట్రైపాడ్ మీకు అన్బాక్సింగ్ చేసేటప్పుడు ఎంత హ్యాపీగా ఉన్నానో, తర్వాత ఓపెన్ చేశాక హ్యాపీ అంతా హుష్పటక్ అయింది. ఎందుకంటే ట్రైపాడ్ చూడండి మీకే తెలుస్తుంది. సో అది మధ్యలో ఉన్న బేస్ వల్ల అలా నించుంటుంది, కానీ అంటే దాని 3 sides ఉంటాయి కదా, ఆ రాడ్స్ అనేవి చూడండి 2 sides కనిపిస్తున్నాయి. ఆ 2 sides కూడా మనకి నేలకు అంటుకోవట్లేదు, ఎందుకంటే 3rd side వచ్చేసరికి మీకు క్లియర్గా కనిపిస్తుంది ఇక్కడ, అది లోపలికి వెళ్ళిపోయింది అనమాట. సో దానివల్ల ఇంకా లేదు అది, ఎందుకంటే మళ్ళీ ఇక్కడ పైన చూపిస్తున్నాను చూసారా మీకు, ఇక్కడ ఏంటంటే మనం మొబైల్ ఫిక్స్ చేసుకోవాలి. దీనికి ఇచ్చే మొబైల్ ఫోన్ క్లిప్ ఉంటుంది కదా, అది దీనికి అటాచ్ చేయాలన్నమాట. సో అది అటాచ్ చేసేటప్పటికి మనకి ఏమవుతుందంటే ఆ బరువుకి అటు కానీ ఇటు కానీ స్టాండ్ అనేది పడిపోతుంది. సో దానివల్ల అయితే మాత్రం నేను ఇంకా రిటర్న్ పాలసీ ఎలాగో మనకి ఉంటుంది కాబట్టి రిటర్న్ ఆప్షను, సో రిటర్న్ పెట్టేశాను. మ్యాక్సిమం ఇది ఓపెన్ చేసిన కాసేపటికి ఇంకా చూడగానే నాకు ఇంకా వెంటనే పెట్టేసుకున్నాను నేను. సో లేదంటే కనుక మళ్ళీ మనకి టైం దాటితే మళ్ళీ ఆ రిటర్న్ కూడా ఉండదు. సో అనవసరంగా మన మనీ కూడా వేస్ట్ అవుతుంది కదా, అందుకనమాట. సో ఇది వచ్చేసరికి అడ్జస్టబుల్ చూపిస్తున్నాను, పైన ఒకటి కింద ఒకటి 2 ఉన్నాయి అడ్జస్టబుల్, అంటే హైట్ పెంచుకోవడానికి కానీ తగ్గించుకోవడానికి కానీ మనకి అది యూజ్ అవుతాయి. సో అవి కూడా ఇక్కడ చూపించేస్తున్నాను మీకు. కాకపోతే ఇదేంటంటే వంటలే చేసేటప్పుడు అవి మనం షూట్ చేయడానికి వాటికి మాత్రం కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే ఇది స్ట్రైట్ ఫార్వర్డ్లో మనకి సెల్ఫీ వీడియోస్ మాత్రమే తీసుకోవడానికి మాత్రమే పనిచేస్తుంది. కాబట్టి వంటలే చేసేటప్పుడు మనకి ఏమైనా ఐటమ్స్ ఇవన్నీ చూపించాలన్నా కొంచెం కింద పెట్టేలాగా అటు ఇటు ఫ్లెక్సిబిలిటీ ఉంటాయి చూసారా కొన్ని ట్రైపాడ్స్, సో ఆ టైప్ మాత్రం కాదనమాట. సో దానికైతే మాత్రం ఇబ్బంది అనేది ఉంది. లేదు నాకు కింద పెట్టి చేసుకుంటాము అనుకునే వాళ్ళైతే మాత్రం వంట అవి ఆ ఛానల్స్ అయితే మాత్రం ఇది మాత్రం వేస్ట్ అండి, వాళ్ళకైతే మాత్రం అసలు పనిచేయదు. సో ఓన్లీ సెల్ఫీ వీడియోస్ తీసుకునే వాళ్ళకి మాత్రం ఇది పనిచేస్తుంది. సో ఇక్కడైతే నేను ప్యాక్ చేసేసి ఉంచేసాను రెడీగాని. సో మనకి ఏంటంటే రిటర్న్ పెట్టినప్పుడే మనకి ఏంటంటే డేట్ కూడా ఇచ్చేసారనమాట. సో ఎలా ఉంటుందో సేమ్ అదే విధంగా మళ్ళీ ప్యాక్ చేసేసి పక్కన పెట్టేసి ఉంచేయండి. సో ఆ తర్వాత మేము వచ్చి తీసుకుని మళ్ళీ రీప్లేస్ చేస్తామని చెప్పారు. సో మర్చిపోయి నేను రీప్లేస్ పెట్టేశాను ఇక్కడ. సో అదనమాట. అండ్ తర్వాత నేను స్టార్టింగ్ అమౌంట్ చూపించాను కదా, సో ఇప్పుడైతే మనకి 484తోనే దొరుకుతుంది అనమాట. సో ఇక ఇది మన ట్రైపాడ్ పరిస్థితి అనమాట. సో ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.